హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతి అయిపోయింది కదా, ఇప్పుడేంటి అనేసి అనుకోకండి. అక్కడ ఊళ్ళో ఏ వీడియో పెట్టాలన్నా సిగ్నల్ ప్రాబ్లం అనమాట. ఏంటంటే ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాతే నేను ఏ వీడియో అయినా పోస్ట్ చేయాలన్నమాట. ఇంకా అలా అయితే ఈ వీడియో చేశానండి. మా సంక్రాంతి ఎలా చేసుకుంటాం అన్నది మీకు చూపిద్దామని ఈ వీడియో చేశానండి. ఎక్కడ అయితే స్కిప్ చేయకండి, చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందుగా అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత అయితే మర్చిపోతారు. ఇంకా ఇక్కడైతే ఏంటంటే ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకుంటామండి. ఉదయాన్నే పూజ అయితే అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే స్టార్ట్ చేస్తాం అనమాట. కూరగాయలు అవి కోసి, ఇంకా మా సైడ్ అయితే కలగాయ కూర అంటారండి. అలా కలగాయ కూర చెయ్యాలి. కలగాయ కూర అంటే మీకు తెలుసో లేదో, అంటే ఈ సీజన్ బట్టి ఏవైతే కూరగాయలైతే వస్తాయో ఆ కూరగాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి కూర చేస్తారండి. పెద్దలకి ఇష్టమంట. ఇక్కడ మా లియా చూడండి, నేనే చేసేస్తాననేసి అక్కడైతే అల్లరి చేస్తుంది. అలా చూస్తుందనమాట. కలర్స్ కలర్స్‌గా కనిపిస్తున్నాయి కదా కూరగాయలన్నీ. ఇంకా తననైతే ఎటు చేయనిస్తుంది కాదనమాట వాళ్ళ అమ్మని. ఇంకిక్కడైతే నాకు లియాకి పెద్ద యుద్ధమే జరుగుతుందనమాట. ఏంటంటే తను ఇంక ఎంత కంట్రోల్ చేసినా ఆగట్లేదు. సరే అని చిన్న క్యారెట్ అయితే ఇచ్చాను. ఇక్కడైతే మా అమ్మ దుంపలైతే ఒలుస్తుందండి. ఇంక నేను ముక్కలన్నీ కోసాను గదా, మా చెల్లయితే ఇక్కడ కర్రీ చేస్తుందండి. ఇదేనండి, కూరగాయలన్నీ చేసి ఇలా కూరైతే చెయ్యాలి. ఇంకా మా చెల్లయితే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. కూర ఇలా అన్నీ ఒకసారి ఏసి ఇలా ఆయిలు అన్నీ ఏసి పెట్టాలి అని. ఈ సంక్రాంతికి స్పెషల్ ఏంటంటే మా లియా అండి. లియా పాప మా తమ్ముడు వాళ్ళ పాప. ఇంకా పాప పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ సంక్రాంతి అనమాట. ఇంకా పాప ఈ సంక్రాంతికి మా లియాతో బాగా ఎంజాయ్ చేశామండి. ఇంకా ఇక్కడైతే కూర అంటే కళాయి పట్టలేదని మా చెల్లి నేను ఏదో మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇదంతా అయిపోయాక ఇంకా పొంగడాలంటారండి మా సైడు. ఇక్కడైతే పొంగడాలకైతే రెడీ చేశారు. బెల్లంతో పాకం తీసి అందులో వరిపిండేసి ఇలా బాగా కలపాలండి. ఈటిల్లే పొంగడాలేస్తారనమాట. ఈ పొంగడాలేంటంటే పెద్దలకి చాలా ఇష్టమండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా మా చెల్లయితే కలుపుతుంది. ఇక్కడ మా పెద్దమ్మ, మా అమ్మ. మా అమ్మ అయితే ఇంకా పొంగడాలు వేయడానికైతే రెడీ చేసిందనమాట. నేనైతే పొంగడాలు తీస్తానని ఇంకా అవైతే తీసుకున్నానండి. సట్టాలంటారు ఆటిల్ని. అవి ఇలా తీసి ఆ పొంగడాన్ని నొక్కి పెట్టాలనమాట. ఆయిల్ అంతా కిందకి జారుతదనమాట. అలా తెడ్డుతో అలా ఏస్తారండి పొంగడం అని. అది కొత్త తెడ్డండి. అంటే కొత్త వస్తువులతోనే పెద్దలకి వంటలు చేయాలనమాట. మనం వాడే వస్తువులతో చెయ్యరండి. ప్రతి సంవత్సరం కొత్త కుండలని, కొత్త తిడ్డి, కొత్త జిబ్ అంటారండి. ఇలాంటివన్నీ మీకు తెలియకపోవచ్చు. ఇవన్నీ ప్రతి సంవత్సరం చేస్తారనమాట. ఇక్కడేంటంటే మా చెల్లి ఉదయం నుంచి ఎటు తినలేదు కదండీ! తను ఓ డ్రింక్ తెస్తే ఇంక లాక్కొని మరీ తాగేస్తుందనమాట. నాకు కూడా కొద్దిగా ఉంచు అని ఇంక తను కూడా తీసుకొని మరీ తాగేస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఆ బిజీలో ఉన్నారండి. మధ్య మధ్యలో మా చెల్లి నేను ఫోటోలైతే దిగామండి. ఇక్కడ మా లియా చూడండి, ఇంకా నన్నొగ్గండి నేను కూడా ఏదో పని చేసేస్తానన్నట్టు హడావిడి చేస్తుంది. మా నాన్నగారి దగ్గర ఉండట్లేదనమాట. ఏదిచ్చినా తన మైండ్ అయితే ఆ వంటల మీద, ఆ సామాన్ల మీదే ఉందనమాట. ఇంక అలా ఆడిస్తుండ్రు. ఇంక మా నాన్నగారైతే మూలలి పెట్టాలి కదండీ పెద్దలకి. ఇంక వంటలైతే రెడీ అయిపోయాయని నాన్నగారైతే మూలలు పెట్టడానికి రెడీగా ఉన్నారండి. ఇక్కడైతే మా లియా పాప, మా చెల్లి, మా అమ్మ పులిహోర కలుపుతుండ్రు. ఇంక మా లియా చూడండి ఎలా చూస్తుంది. ఇంకా నిమ్మ తొక్కిచ్చారండి. దాంతో ఆడుకుంటుందనమాట. కొత్త వాటిలతోనే వంటలవి చేసి రెడీ చేస్తారండి. ఇక్కడేంటంటే ఇలా మనం మూలలో పెట్టే బట్టలకండి పసుపు పెట్టాలనమాట. ఇలా అన్నిట్లికి పసుపు పెట్టి అన్నీ రెడీ చేయాలి. పెద్దలకి పసుపు పెట్టి మూలలు పెడతారండి. ఇలా నేను, మా లియా, మా నాన్న ఆటిలికి పసుపయితే పెడతన్నామండి. ఇలా అన్నిట్లికి పసుపు పెట్టి మూలలు పెట్టాలనమాట. మనం బట్టలు ఏవైతే పెడతామో అన్నిట్లికి పసుపు పెట్టాలండి. ఇలా మూలలైతే పెట్టాలి. ఇలా ఎంతమంది పెద్దలుంటారో వాళ్ళందరికీ మనం తీసే కొత్త బట్టలన్నీ ఇలా మొక్కుకొని పెట్టాలండి. మూలనైతే పెడతారు మాకిలా. పెట్టిన తర్వాత ఇంకా అరిటాకులు ఎంతమంది ఉంటారో అందరికీ అరిటాకులేస్తామండి. అలా మనం వంటలు చేస్తాం కదండీ! అలా ఒక్కొక్క ఆకు పైన మనం చేసిన వంటలన్నీ ఇలా పెట్టాలనమాట. ఇలా అన్నీ వడ్డించాక ఇంకా భోగిలి రెడీ చేస్తామండి. ఇలా అన్నీ రెడీ చేశాక పంతులు గారు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి. పంతులు గారు వస్తారనమాట.
ఇక్కడ మా లియా చూడండి నిమ్మకాయ తొక్కిస్తే ఇంకా తను అలా అలా దాన్ని తింటూ అలా చూస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. ఇలా ఆకుల మీద అన్నీ వడ్డించాక ఇంకా పంతులు గారైతే వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఇక్కడేంటంటే ప్రతి వాళ్ళ ఇంటికి పంతులు గారెళ్ళి పెద్దల పేర్లు అవి చెప్పి పూజ అయితే అవుతదండి. ఒక పావుగంట, అరగంట కూడా పట్టేస్తది. అలా పూజ అంతా అయ్యే వరకు ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర పంతులు గారెళ్ళి వచ్చేసరికి టైం పడతది గదండీ! అందుకనే మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇంకా పంతులు గారైతే వచ్చేసారండి. ఇగోండి ముందుగా అతనొచ్చే ముందు కాలైతే కడగాలి. ఇలా దంపతులెళ్ళి కాలు కడుగుతామండి. అతన్నయితే లోపలికి తీసుకొనొచ్చి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తామనమాట. పూజంతా అయ్యేసరికి ఒక అరగంట పట్టేస్తదనమాట. ఏంటంటే పెద్దల పేర్లు, గోత్రనామాలు అన్నీ అడుగుతారనమాట పంతులు గారు. ఇంకా మన పెద్దల పేర్లవి చెప్పి అంతా అయ్యే వరకు పూజ అయితే అవుతదండి. ఇక్కడ మా లియా చూడండి భజన చేసేస్తుంది. ఇంకా పంతులు గారైతే చాలా టైమే పడుతుందండి. ఒక అరగంట పడుతుంది. పూజంతా అయ్యాక ఇలాగ అందరం ఇంకా అతని ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఇంకా పూజంతా అయిపోయాక మా ఆయనగారు, నేను, పిల్లలు, మా చెల్లి, మా మరదలు, లియా అందరం కలిపి ఇలా పంతులు గారి దగ్గరైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. ఇప్పుడేంటంటే అందరూ బయటికెళ్ళిపోవాలనమాట. బయటికెళ్ళి కూర్చోవాలి. ఇంట్లో ధూపమేసి 2 తలుపులు బంద్ చేస్తామండి. ఒక అరగంట, పావుగంట వరకు తలుపైతే ఏసేసి ఉంచుతాం ధూపమేసి. తర్వాతేటంటే ఇప్పుడు వంటలు చేశాం కదండీ! అవన్నీ కలిపి ఒక ఆకు పైన ఏవైతే వంటలు చేశామో అన్ని వంటలు కొద్ది కొద్దిగా ఏసి ఇలా ఆకులోనేసి మేడ పైకి పట్టుకెళ్ళి కాకిలకి భోజనం పెడతామండి. ఇలా మేడ పైన కాకిలకైతే భోజనం పెడతామండి. అవి తింటే మన పెద్దలు తిన్నారు అన్న నమ్మకం అనమాట. ఇప్పుడేంటంటే ఇంక అయిపోయింది గదండీ! భోజనాలవి చేస్తున్నామనమాట. ఇలా భోజనం చేశాక ఇంకా నేను, మా చెల్లి, మరదలండి ఆవు దగ్గరికెళ్తున్నామనమాట. ఆవుకైతే ఇప్పుడు పూజ అయితే చెయ్యాలండి. ఆవు పూజ అయితే మా సైడు సంక్రాంతి అయిపోయాక ఇలా సాయంత్రం అయితే చేస్తారండి. ఇంకా ఆవుకి ఒక పిల్ల ఉందనమాట. దాన్ని పట్టించుకోకన్నా ఆవుకైతే పూజ చేస్తాను. తనైతే అలా చూస్తుంది. ఈలోగా ముగ్గురం కలిపి ఒక ఆవు దగ్గరే ఉండడం వల్ల ఆవు పిల్ల ఉంది గదండీ! ఆ పిల్ల ఏంటంటే తనకి ఎవరు పట్టించుకోలేదనో ఏటో మరి తెలీదు. మేమైతే ఆవు పూజ అయిపోయాక తన పిల్ల దగ్గరికైతే ఎళ్ళామండి. తనైతే అలిగినట్టుంది. హర్ట్ అయింది గలా. కనీసం అరటిపండు కాదు కదా! ఏది పెట్టినా తినలేదు. చాలా డల్‌గా ఉందనమాట. మా మరదలు మేమైతే తినేలా హర్ట్ అవుతదంటే ఎవరో ఒకరు ఇక్కడికొచ్చి తనకేదైనా పెట్టి తినిపించి తినకైతే పూజ చేద్దుం కదా అని ముగ్గురం కామెడీ చేసుకుంటాననమాట. ఈలోగా మా చెల్లేమో ఎందుకు తినదు నేను పెడితే తింటదని అరటిపండుకి తొక్క తీసి మరీ పెట్టింది. అలా అయినా ఆవు పెయ్య తినలేదనమాట. ఇంకా ఎంత ట్రై చేసినా తినలేదండి. నాకైతే ఇక్కడ ఒకటి అర్థమైందండి. అంటే మనుషులే హర్ట్ అవుతారా? మూగజీవాలు హర్ట్ అవ్వవా అంటే ఇక్కడైతే మూగజీవాలకు కూడా మనుషుల్లాగా ఓ మనసు ఉంటదండి. అవి కూడా హర్ట్ అవుతాయని నాకు ఈ విధంగా అయితే అర్థమైంది. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. రెస్పెక్ట్ ఇవ్వాలి అంటారు ఇందుకేనేమో. వాళ్ళ అమ్మ దగ్గరే అందరం పూజ చేస్తే హర్ట్ అయినట్టుంది. ఏది తినలేదనమాట. ఇంకా అలా తనకి అయితే బొట్టది పెట్టేసి ఇంకా పూజ అది చేసుకొని అయితే వెళ్ళిపోయామనమాట. ఇదండి మా సంక్రాంతి వీడియో. కొద్దిగా లేట్ అయితే అయ్యింది. ఫ్రెండ్స్ అందరూ లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకా సరే అని తనకు కూడా బొట్లవి పెట్టేసి ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయామండి. కానీ అదైతే మాత్రం పాపం తినలేదు కదా! దానివల్ల చాలా బాధ అనిపించింది. అయ్యో! ఒక్కరమైనా దీని దగ్గరికొచ్చి ముందైతే పెట్టలేదు కదా! అందుకే అలిగినట్టుంది, ఫీల్ అయినట్టుంది అని ఇంకా ముగ్గురం నవ్వుకొని ఇంకా అక్కడైతే కామెడీ చేసుకున్నామండి. అలా ఈ ఈ ఆవైతే ఇలా అలిగిందండి ఈ సంవత్సరం అయితే. నెక్స్ట్ ఇయర్ ఇది గుర్తుపెట్టుకొని మేమేంటంటే రెండిట్ల దగ్గరికి ఎళ్లి ముందే పూజ చేయాలనమాట. అలా అనుకోని ఇంకా అక్కడి నుంచైతే స్టార్ట్ అయిపోయామండి.
ఇదండి మా సంక్రాంతి. మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సంక్రాంతి అయితే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తామండి. ఇదండి మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా గేమ్స్ అవి అన్నీ ఉంటాయండి. మాకైతే నైట్ సాయంత్రం అయితే గేమ్స్ పెడతారు. ఇంకా గేమ్స్ అవి ఉన్నాయండి వీడియోస్. నెక్స్ట్ వీడియోలో నేను గేమ్స్ పెడతాను. అది కూడా చూడండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.